నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథగిరి గ్రామంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ జగన్నాథగిరి క్షేత్రం ద్రాక్షారామం కాకినాడకి రోడ్డు మార్గంలో ఉంటుందన్నమాట. భీమేశ్వర స్వామి చుట్టూ ఉన్న ఈ 108 శివాలయాల్ని కలిపి భీమసభ అంటారనమాట. ఈ భీమసభ నమూనా మీకు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుందన్నమాట ఈ గుళ్ళు గురించి. అస్సలు మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో అండి అది. ఈ జగన్నాథగిరి క్షేత్రంలో స్వామి మనకి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారిగా దర్శనమిస్తారు. ఈ ఆలయం రోడ్డు పక్కనే ఉంటుందండి. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదనమాట. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయం ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, హోమశాల, వాహనశాల ఉంటాయి. వాహనాలు కూడా ఉంటాయండి. స్వామివారి వాహనాలు కూడా ఆ శాలలో పెట్టించారనమాట. చండీశ్వరుడు, నవగ్రహ మండపం ఉంటాయన్నమాట. ప్రధానాలయం మనకి తూర్పు అభిముఖంగా ఉంటుంది. ముఖమండపంలో నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అన్నపూర్ణాదేవి ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉంటారనమాట. ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా లభిస్తుంది. అంతరాలయంలో వినాయకులు కలరనమాట. గర్భాలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు అలాగే గ్రహశాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఈ ఆలయం మృగశిర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం అండి. మృగశిర నక్షత్రం 4వ పాదం జన్మ నక్షత్ర ప్రకారమైనా సరే, లేదా పేరుని బట్టి కొంతమంది చూసుకుంటూ ఉంటారు కదా, అలా అయినా సరే వారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వారికి ఎలాంటి జాతక దోషాలున్నా సరే నివారణ అవుతాయని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయంలో మృగశిర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన శిశువులకి ఏమైనా దోషాలుంటే వారికి అభిషేక శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మృగశిర నక్షత్రం 4వ పాదం మిథున రాశికి సంబంధించిన పాదం కాబట్టి ఇక్కడ దర్శనం అయిన తర్వాత మిథున రాశికి సంబంధించిన ఆలయమైన హసనాబాద్లోని స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే మృగశిర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయని ప్రగాఢ నమ్మకం అండి. ఈ ఆలయంలో కార్తీక మాసం విశేష పూజలు జరుగుతాయండి. లక్షపత్రి పూజ చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం కూడా చేస్తారు షష్ఠి రోజున. ధనుర్మాసంలో తీర్థబిందు అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందామండి. నమస్తే.